బ్రేకింగ్ లో చూస్తున్నాం. విశాఖ జిల్లాలో పెందుర్తిలో దారుణం జరిగింది. దొంగ పోలీస్ ఆట ఆడదామని చెప్పి అత్తను కుర్చీకి కట్టేసి ఓ కోడలు నిప్పంటించింది. అత్త మరణించిన తర్వాత దీపం అంటుకుని చనిపోయిందని కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల వారిని నమ్మించే ప్రయత్నం చేసింది. చివరకు పోలీసుల విచారణలో దొరికిపోయింది. విశాఖ జిల్లాలోని పెందుర్తిలో దారుణం చోటు చేసుకుంది. దొంగ పోలీస్ ఆట ఆడదామని చెప్పి అత్తను కుర్చీ కట్టేసి ఓ కోడలు నిప్పంటించింది. అత్త మరణించిన తర్వాత దీపం అంటుకుని చనిపోయిందని కుటుంబ సభ్యులు సహా చుట్టుపక్కల వారిని కూడా నమ్మించే ప్రయత్నం చేసింది. చివరకు పోలీసుల విచారణలో దొరికిపోయింది. ఎవరైతే ఈ వర్షిని అపార్ట్మెంట్స్ అందులో ఒక నైబర్ మాకు కాల్ చేశారు. ఇలా వర్షిని మా అపార్ట్మెంట్ పక్క అపార్ట్మెంట్లో ఇలాగ ఫైర్ యాక్సిడెంట్ అయింది, ఎవరికి మంటలు అంటుకున్నాయని వాళ్ళు ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే మా వాళ్ళు వెంటనే అక్కడికి రష్ అయ్యారు. రష్ అయ్యి అక్కడ ఏం జరిగిందో చూడగా అక్కడ 63 సంవత్సరాలు ఉన్న ఒక ఆడావిడ చనిపోయి ఉంది డ్యూ టు బర్న్ ఇంజరీస్. ఇప్పుడు మనం అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం అక్కడ వాళ్ళని విచారించగా అక్కడ వాళ్ళ కోడలు వాళ్ళందరూ కూడా ఇనిషియల్గా ఇది ఫైర్ యాక్సిడెంట్ వల్ల షార్ట్ సర్క్యూట్ వల్ల చనిపోయిందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇనిషియల్గా మనం ఆవిడ చెప్పిన దాని ప్రకారం ఇది ఫైర్ యాక్సిడెంట్ అనుకుని మనం అన్యాచురల్ డెత్గా ఫస్ట్ భావించాం. తర్వాత విచారించగా లోతైన దర్యాప్తు చేయగా మాకు ఇందులో తెలిసింది ఏంటంటే కోడలే దీంట్లో అత్తగారిని చంపినట్టు తెలుస్తుంది. ఇందులో మాకు కంప్లైంట్ ఇచ్చిన ఆయన ఇద్దరు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఆవిడ భర్త జయంతి సుబ్రహ్మణ్యం, ఈయన పౌరహిత్యం చేసుకుంటూ ఉంటాడు. ఈయన మనకి కంప్లైంట్ ఇచ్చారు. ఆయన కంప్లైంట్ మీద మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆయన కంప్లైంట్ కంటెంట్స్ ఎలా ఉన్నాయంటే వాళ్ళ మదర్ భార్యకి వీళ్ళ అత్తగా ఈయన మదర్కి పడుతూ ఉండేది కాదు, ఆవిడ సూటుపూటి మాటలతో అంటూ ఉండేదని, దానివల్లే చనిపోయి ఉండొచ్చని ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనం విచారించగా తెలిసింది ఏమిటంటే ఈ లలితాదేవి గారు ఎవరైతే కోడలు ఉన్నారో ఆవిడ చెప్పేది ఏంటంటే మా అత్తగారు నన్ను ఎప్పుడు కూడా పెళ్ళైనప్పటి నుండి కూడా సరిగ్గా చూసుకునేది కాదు, ఆమె వేధింపులు ఈ మధ్యన మరీ ఎక్కువైపోవడం వల్ల నేను ఏదో విధంగా ఆమెను చంపాలని ఆవిడ డిసైడ్ అయింది. సో దాని మీద మా అనుమానం బలపడి ఫర్దర్గా ఆవిడని క్వశ్చన్ చేయగా ఆవిడ జరిగిందంతా చెప్పడం జరిగింది. ఆవిడ మా అదుపులో ఉన్నది, ఆవిడని తొందరగా రిమాండ్ కూడా పంపడం జరుగుతుంది.